బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ హయాంలో చేసిన అప్పుల వివరాలపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసేందుకు సర్కార్ సిద్ధమైంది. అందుకు సంబంధించి శాఖల వారీగా వివరాలను సేకరించింది. ఆయా డిపార్ట్మెంట్ల అప్పులు వాటి వల్ల ఎంత మేరకు ప్రయోజనం కలిగిందనే విషయాన్ని అందులో ప్రస్తావించనుంది. ఇక 2014లో మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రం ఏ విధంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిందనే విషయాలను ఇందులో పేర్కొంది. ఇష్టానుసారంగా అప్పులు చేయొద్దని ఆర్బీఐ సూచనలను సైతం గత ప్రభుత్వం పట్టించుకోలేదని విషయాన్ని నొక్కి చెప్పాలనుకుంటుంది. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నట్లుగా అసెంబ్లీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక ప్రతిపక్ష సభ్యుల చర్చ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఆన్సర్ ఇవ్వనున్నారు. 2014 నుంచి ప్రతి ఏటా కేసీఆర్ చేసిన అప్పుల వివరాలను అధికారులు ఈ శ్వేతపత్రంలో చేర్చారు. ఇక ప్రభుత్వానికి ధీటుగా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ సైతం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు సన్నద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ఇవాల్టి సమావేశాలు ఆసక్తికరంగా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ హయాంలో చేసిన అప్పుల వివరాలపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసేందుకు సర్కార్ సిద్ధమైంది. అందుకు సంబంధించి శాఖల వారీగా వివరాలను సేకరించింది. ఆయా డిపార్ట్మెంట్ల అప్పులు వాటి వల్ల ఎంత మేరకు ప్రయోజనం కలిగిందనే విషయాన్ని అందులో ప్రస్తావించనుంది. 2014లో మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రం ఏ విధంగా అప్పుల ఊపిలో కూరుకుపోయిందనే విషయాలను ఇందులో పేర్కొంది. ఇష్టానుసారంగా అప్పులు చేయదని ఆర్బీఐ సూచనలు సైతం గత ప్రభుత్వం పట్టించుకోలేదనే విషయాన్ని నొక్కి చెప్పాలనుకుంటుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నట్లు అసెంబ్లీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక ప్రతిపక్ష సభ్యుల చర్చ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఆన్సర్ ఇవ్వనున్నారు. 2014 నుంచి ప్రతి ఏటా కేసీఆర్ చేసిన అప్పుల వివరాలను అధికారులు ఈ శ్వేతపత్రంలో చేర్చారు. ఇక ప్రభుత్వానికి ధీటుగా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ సైతం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు సన్నద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ఇవాల్టి సమావేశాలు ఆసక్తికరంగా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ హయాంలో చేసిన అప్పుల వివరాలపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసేందుకు సర్కార్ సిద్ధమైంది. అందుకు సంబంధించి శాఖల వారీగా వివరాలను సేకరించింది. ఆయా డిపార్ట్మెంట్ల అప్పులు వాటి వల్ల ఎంత మేరకు ప్రయోజనం కలిగిందనే విషయాన్ని అందులో ప్రస్తావించనుంది. ఇక కాంగ్రెస్ విడుదల చేసే శ్వేతపత్రంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణయ్ అసెంబ్లీ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి ప్రణయ్, ముఖ్యంగా ఏ అంశాలపై ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉంది? థ్యాంక్ యూ వెన్నెల. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మేర ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ పూర్తి స్థాయిలో నిలగా కనిపిస్తా ఉంది. అయితే గడిచిన 9.5 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం ఎన్ని ఖర్చులు అయితే చేసిందో ఆ ఖర్చులకు సంబంధించినటువంటి శ్వేతపత్రాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయబోతా ఉంది. ఉదయం 11 గంటల సమయానికి అసెంబ్లీ వేదికగా కూడా ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి బట్టి రోజు శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అప్పుల ఊరిగా గత ప్రభుత్వం దించింది అన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీనిపై ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఇటు విద్యుత్ కానివ్వండి, ఆర్థికానికి సంబంధించినటువంటి విషయాలలో పూర్తి స్థాయిలో అప్పుల ఊబులో ఉంది ప్రభుత్వం అని చెప్పేసి దీనిపైన పూర్తి స్థాయిలో ఒక నివేదికను విడుదల చేస్తామంటూ, ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామంటూ కూడా మొదటి నుంచి చెప్తా ఉన్నారు. అయితే గతంలో 9.5 సంవత్సరాలుగా అసలు ఏ దానికి ఎంతెంత ఖర్చులు పెట్టారు, గతంలో ఉన్నటువంటి 2014 తెలంగాణ ఏర్పడక ముందుకు ఉన్నటువంటి బ్యాలెన్స్ ఎంత, ఇప్పుడున్నటువంటి అప్పుల బ్యాలెన్స్ ఎంత, ఇప్పుడున్నటువంటి ఆర్థిక బడ్జెట్ కి సంబంధించిన నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల బడ్జెట్ గా మార్చినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ కూడా దీనికి సంబంధించినటువంటి శ్వేతపత్రాన్ని విడుదల చేసేందుకు కాంగ్రెస్ పూర్తి స్థాయిలో గత 3 రోజుల నుంచి ఒక కసరత్తు నిర్వహిస్తా ఉంది. దీంట్లో బలంగా కూడా
ఏది విద్యుత్ కి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, లేదంటే ఇరిగేషన్ కి సంబంధించిన విషయంలో, అండ్ అదే విధంగా ఏదైతే ఆర్థికానికి సంబంధించిన విషయంలో వీటికి సంబంధించిన దాంట్లో ఒక నివేదికను శ్వేతపత్రాన్ని విడుదల చేసేందుకు సర్వత్రా ఏర్పాట్లను సిద్ధం చేసింది. దీంట్లో శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతా ఉన్నారు. ఈ శ్వేతపత్రం ద్వారా పూర్తి స్థాయిలో పలు వివరాలు బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది తెలవడమే ఎజెండాగా కూడా కాంగ్రెస్ పార్టీ కసరత్తులు చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. దీంట్లో భాగంగానే ఈ కసరత్తులు కనబడతా ఉన్నాయి. దీని పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క ఏర్పాట్లకు సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క నివేదికలు రైట్ ప్రణయ్, థ్యాంక్ యూ. కేసీఆర్ హయాంలో చేస్తున్న అప్పుల వివరాలపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసేందుకు సర్కార్ సిద్ధమైంది. అందుకు సంబంధించి శాఖల వారీగా వివరాలను సేకరించింది. ఆయా డిపార్ట్మెంట్ల అప్పులు, వాటి వల్ల ఎంత మేరకు ప్రయోజనం కలిగిందనే విషయాన్ని అందులో ప్రస్తావించనుంది. 2014లో మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రం ఏ విధంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిందనే విషయాలను కూడా ఇందులో పేర్కొంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. చూస్తుంటే ఇటు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ చేసే ఆరోపణలని డాక్యుమెంటరీ రూపంలో తిప్పికొట్టాలనుకుంటుంది. ప్రధానంగా కరెంట్ ఇష్యూ, గతంలో చూసుకున్నట్టయితే కరెంట్ ఇష్యూ మీదే ఇటు కాంగ్రెస్ ఎత్తిచూపుడు లాగ్ బుక్లు దాచేశారని, అలాగే కరెంట్ 24 గంటలు ఇవ్వట్లేదని ప్రధాన అంశం పేర్కొంది. ఇప్పుడు కరెంట్ ఇష్యూ మీద కూడా వీళ్ళు డాక్యుమెంటరీ రూపంలో చెప్పాలనుకుంటున్నారు. ఈ మేరకు సమర్థంగా తిప్పికొట్టే అవకాశం ఉందా? బీఆర్ఎస్ ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటుందో ఆరోపణలు తిప్పికొట్టే అవకాశం ఉందంటారా ప్రణయ్? ఖచ్చితంగా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తా ఉంది. ఎందుకంటే విద్యుత్ కి సంబంధించిన దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా చెప్తా ఉంది, రాష్ట్రంలో విద్యుత్ కి సంబంధించిన దాంట్లో పూర్తి స్థాయిలో అప్పుల ఊబిలో నింపింది. దాదాపు 80,000 కోట్ల అప్పును, 80,000 కోట్ల రూపాయల అప్పును విద్యుత్లోనే చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది అన్నటువంటి ఆరోపణలు తీసుకొస్తా ఉంది. దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే ఈ అప్పుల ఊబిలో మించినటువంటి సిచ్యువేషన్స్, ఈ అనేక ఆర్థిక పరిస్థితులు మొత్తం తగ్గిపోవడానికి బలమైనటువంటి కారణం కూడా ఈ యొక్క విద్యుత్లోనే జరిగింది అన్నటువంటి ఒక పాయింట్ ను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. అంతేకాకుండా గతంలో ఏదైతే ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో కాళేశ్వరం ప్రాజెక్టు పైనే పూర్తి స్థాయిలో అప్పులయ్యాయి అన్నటువంటి ఒక నివేదికను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద లక్షల కోట్ల అప్పును బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది అన్నటువంటి పాయింట్ ను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి తెలవడం కోసం ఈ రోజు ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతా ఉన్నారు. ఈ శ్వేతపత్రం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పూర్తి స్థాయిలో కూడా ఏ అప్పులు ఏ శాఖల వారిగా జరిగాయి, ఏ రంగంలో ఎంతెంత అప్పులు ఉన్నాయి అన్నటువంటి పూర్తి నివేదికను కూడా ఈ రోజు రాష్ట్ర ప్రజలకు వివరించేందుకు కాంగ్రెస్ కసరత్తులు చేస్తా ఉంది. గత 3 రోజుల నుంచి కూడా అధికారులందరికీ కూడా అనౌన్స్మెంట్ చేస్తా ఉన్నారు. అధికారులందరికీ కూడా పూర్తి స్థాయిలో ఒక నివేదికను అందిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అధికారులందరికీ సంబంధించినటువంటి ఈ యొక్క శ్వేతపత్రాన్ని విడుదల చేసేందుకు పూర్తి స్థాయిలో కసరత్తులు చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఉన్నత పరిస్థితి, ఇప్పుడున్నటువంటి రాష్ట్ర పరిస్థితిలో ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. దయనీయంగా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల మేరకు ఖచ్చితంగా కూడా రాష్ట్ర ప్రజలకు తెలవాలి. ఇప్పుడు రాబోతున్నటువంటి అంటే కాంగ్రెస్ ఇవ్వబోతున్నటువంటి గ్యారెంటీలకు సంబంధించిన నేపథ్యంలో ఇంకో 4 గ్యారెంటీలు బ్యాలెన్స్ గా ఉన్నాయి. ఈ 4 గ్యారెంటీలు కూడా అమలు చేయాలి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ అన్నటువంటి వివరాలు ప్రజలకు తెలియాలి. చూసుకున్నట్లయితే ప్రణయ్, 2014లో మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని ఇక్కడ 2024కి 23కి వచ్చేసరికి అప్పుల రాష్ట్రంగా మార్చిందని చెప్పి ఒక పక్కన కాంగ్రెస్ పదే అంటుంది. ఈ రోజు దానికి సంబంధించి శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేయాలనుకుంటుంది. ఇది చూస్తే మేడిగడ్డ ప్రాజెక్ట్ పై కూడా మాట్లాడే అవకాశం ఉందంటారా? పిల్లర్స్ కుంగడం కానీ, అంటే కేవలం 4 ఏళ్ల వ్యవధిలోనే ఇట్లా పిల్లర్స్ కుంగడం, దీనిపై లక్షల కోట్లు వెచ్చించారు. దాంట్లో కూడా కేసీఆర్ అవినీతి జరిగింది, కేసీఆర్ తీసేసుకున్నారు, అయితే అవినీతి జరిగింది అని చెప్పి కూడా ఇటు కాంగ్రెస్ ఆరోపిస్తుంది. దీనిపై కూడా శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం ఉందంటారా?
ఖచ్చితంగా వెన్నెల దీనిపై కూడా, ఎందుకంటే మేడిగడ్డ ప్రాజెక్టు కేవలం 4 సంవత్సరాలు మాత్రమే. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక క్రియాశీలకంగా తీసుకున్న ప్రాజెక్టు నేపథ్యంలో మేడిగడ్డ ప్రాజెక్టు కట్టినటువంటి కొద్ది రోజులు మాత్రమే కుంగడానికి పట్ల పూర్తి స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఒక ప్రాజెక్టు వాళ్ళ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలో నిర్మించినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ ప్రాజెక్టులు ఇప్పటి వరకు కూడా చెక్కు చెదరలేదు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించినటువంటి ప్రాజెక్టులలో కుంగిపాటు కావచ్చు, వాటి కోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టినటువంటి వివరాలకు ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాలి అన్న నేపథ్యంలో దీనికి సంబంధించిన చర్చను కూడా తీసుకురాబోతా ఉన్నారు. అంతేకాకుండా పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ను కూడా ఈ రోజు అసెంబ్లీ వేదిక చేయబోతా ఉన్నారు. పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఏ శాఖలకు ఏ కన్స్ట్రక్షన్స్ కి ఎన్ని ఖర్చులయ్యాయి, ఇప్పటి వరకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత మున్సిపాలిటీలు కావచ్చు, అసెంబ్లీ సెగ్మెంట్స్ కావచ్చు, దాంతో పాటుగా ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి నూతన కలెక్టరేట్ల భవనాలకు కావచ్చు, ఐటీకి సంబంధించిన వివరాలు కావచ్చు, అగ్రికల్చర్ కి సంబంధించినటువంటి రంగం కావచ్చు, విద్యుత్ కి సంబంధించినట్టుగా ఇట్లా డిఫరెంట్ అన్ని సెక్టార్లకు సంబంధించినటువంటి దాంట్లో ఎంత అప్పులు తీసుకొచ్చారు, ఉన్నటువంటి పైసలు దేన్ని ఎక్కడెక్కడ తాకట్టు పెట్టారు అన్న వివరాలను కూడా పూర్తిగా వివరాలను బయట పెట్టేందుకే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది. ఈరోజు ప్రధాన ఎజెండాగా మేడిగడ్డ ప్రాజెక్టు కి సంబంధించినటువంటి వివరాలను కూడా బయట పెట్టేటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. దానికి సంబంధించిన నివేదికను కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. అంతకు ముందే బీఆర్ఎస్ పార్టీకి కూడా దాన్ని ఎదుర్కొనేందుకు కసరత్తులు చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. బట్ అధికార పార్టీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ధీటు కొట్టే విధంగా కూడా అన్ని కసరత్తులు సిద్ధం చేసిన సిచ్యువేషన్స్ ఏ ఉన్నాయి వెన్నెల. రైట్ ప్రణయ్, థ్యాంక్ యూ. కేసీఆర్ హయాంలో చేసిన అప్పుల వివరాలపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసేందుకు సర్కార్ సిద్ధమైంది. అందుకు సంబంధించి శాఖల వారీగా వివరాలను సేకరించింది. ఆయా డిపార్ట్మెంట్ల అప్పులు, వాటి వల్ల ఎంత మేరకు ప్రయోజనం కలిగిందనే విషయాన్ని అందులో ప్రస్తావించనుంది. 2014లో మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రం ఏ విధంగా అప్పులు ఊపిలో కూరుకుపోయిందనే విషయాలను ఇందులో పేర్కొంది. ఇష్టానుసారంగా అప్పులు చేయదని ఆర్బీఐ సూచనలు సైతం గత ప్రభుత్వం పట్టించుకోలేదని విషయాన్ని నొక్కి చెప్పాలనుకుంటుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నట్లు అసెంబ్లీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రతిపక్ష సభ్యుల చర్చ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఆన్సర్ ఇవ్వనున్నారు. 2014 నుంచి ప్రతి ఏటా కేసీఆర్ చేసిన అప్పుల వివరాలను అధికారులు ఈ శ్వేతపత్రంలో చేర్చారు. ప్రభుత్వానికి దీటుగా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ సైతం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు సన్నద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ఇవాల్టి సమావేశాలు ఆసక్తికరంగా మారింది. మనం చూసుకున్నట్టయితే దీనిపై మరింత సమాచారాన్ని మనకు అందించడానికి రాజు ఉన్నారు. రాజు, చెప్పండి. ఇక్కడ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ వర్షన్ చూసుకుంటే మా రాష్ట్రంలో మేము పరిపాలించినప్పుడు అన్ని ప్రగతే ఉంది, అప్పుడు జరిగినాయి కానీ ప్రగతే ఉంది అని చెప్పి ఇక్కడ బీఆర్ఎస్ కూడా డాక్యుమెంటరీ విడుదల చేయబోతుంది. ఈ నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీతో వాళ్ళని సమర్థించుకునే అవకాశం ఉందంటారా? ఏ విధంగా వాళ్ళు ఈ అపవాదిని బయటకు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది రాజు? థ్యాంక్ యూ వెన్నెల. 11 గంటలకు 5వ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాగానే ముఖ్యంగా ఈరోజు ఎవరైతే గతంలో చనిపోయిన వారు ఉన్నారో వాళ్ళకి సంతాపం ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సంతాపం ప్రకటించిన తర్వాత లఘు చర్చ ప్రారంభిస్తారని చెప్పి ఇప్పటికే స్పీకర్ కార్యాలయం ప్రకటించడం జరిగింది. అయితే ఈరోజు సభలో అధికార పార్టీ శ్వేతపత్రాలతోటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తారని చెప్పేసి ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా గత 10 సంవత్సరాలలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అప్పుల కుప్పగా ఏ విధంగా మారింది, ఇష్టానుసారంగా అప్పులు చేసి అదేవిధంగా నాసీ రకమైన ప్రాజెక్టు కట్టడంతో పాటు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు అని చెప్పేసి 2014లో మిగులు బడ్జెట్గా ఉన్న రాష్ట్రాన్ని మొత్తానికి 5 లక్షల కోట్ల పైగా అప్పుల కుప్పగా మార్చారని చెప్పేసి ఏదైతే తీవ్రంగా గతంలో నుంచి కూడా ఆరోపిస్తూ వస్తూ ఉన్నారో ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది మనకు. ముఖ్యంగా దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కోవడానికి ఇప్పటికే అస్త్రశస్త్రాలు వాళ్ళు కూడా సిద్ధం చేసుకున్నట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. వాళ్ళకి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి నిన్న స్పీకర్కి బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ బృందం కూడా కలవడం జరిగింది. అయితే ఇప్పటివరకు కూడా స్పీకర్ నుంచి వాళ్ళకి ఎటువంటి సమాచారం రాలేదని చెప్పేసి కూడా తెలుస్తుంది. ముఖ్యంగా వాళ్ళు ఒకటే ఆరోపిస్తూ ఉన్నారు, ఖచ్చితంగా మేము గత 10 సంవత్సరాల్లో కూడా
తెలంగాణలో అప్పులు చేసినప్పటికీ అవన్నీ కూడా ఆదాయం సృష్టించడానికే అప్పులు చేశాము అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా అభివృద్ధి కోసం అప్పులు చేశామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎక్కడా కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరూ ఎవరైతే బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఉన్నారో కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు కావచ్చు, వాళ్ళు నిన్న మాజీ సీఎం ఏదైతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కూడా కలవడం జరిగింది. వాళ్ళకు కేసీఆర్ దిశా నిర్దేశం కూడా చేయడం జరిగింది. ఈరోజు సభలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే అప్పులు చేయడం జరిగిందో వాటిపై కార్నర్ చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్ పార్టీ నేతలు అంటే ఎక్కడ కూడా వెనక్కి తగ్గొద్దు. బీఆర్ఎస్ నేతలు ఖచ్చితంగా మన హయాంలో జరిగినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో అది వివరించాలి, ఖచ్చితంగా ఎదురుదాడికి దిగాలని చెప్పేసి కూడా కేసీఆర్ కూడా వాళ్ళకి దిశానిర్దేశం చేసినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే గత కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాల్లో ఏదైతే ఆస్తులు సృష్టించడం జరిగిందో, తెలంగాణ అభివృద్ధి చేశామని చెప్పి దానికి సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా విడుదల చేయడం జరిగింది, మీడియాకు విడుదల చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఈరోజు సభలో అయితే వాడివేడిగా చర్చ జరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇటు అధికార కాంగ్రెస్ అదేవిధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్యలో ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం జరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా అధికార పార్టీ ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను గత ప్రభుత్వం యొక్క ఏదైతే అప్పుల మయంగా రాష్ట్రాన్ని అంతా చేయడం జరిగిందో దాని అంతటినీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఖచ్చితంగా చూపించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రస్తుతం రాష్ట్రంలో ఏదైతే అమలు చేయాలంటే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ అమలు చేయాలంటే ప్రస్తుతం ఖజానాలో ఎంత డబ్బు ఉంది, ఏ విధంగా ఉంది అనే దానిపై కూడా కూలంకషంగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో మేడిగడ్డ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానిపై కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పొందుపరిచే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా వ్యవసాయ రంగము, విద్యుత్, అదేవిధంగా అభివృద్ధి అని చెప్పి చెప్తా ఉన్నారు గత ప్రభుత్వం, దానిపై కూడా ప్రత్యేకంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. అదే దానికి ఎదురుదాడి దిగడానికి ఇటు బీఆర్ఎస్ నేతలు అయితే ఇప్పటికే సమాయత్తం అవునట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. చూడాలి 11 గంటలకు సభ ప్రారంభమైన తర్వాత మరి అంటే బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడి దిగుతారా, లేదంటే సభ నుండి వాకౌట్ చేస్తారా, లేదంటే స్పీకర్ దగ్గర ప్రొటెస్ట్ చేస్తారా, వాళ్ళకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పేసి నిన్న కూడా కోరడం జరిగింది. అయితే ఈరోజు మరోసారి స్పీకర్ను కోరుతారా అనేది మాత్రం ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. వెనెల చూసుకున్నట్టయితే తమ ప్రభుత్వంలో అప్పులు కాదు ప్రగతి జరిగిందని ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ వాదిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఈ రోజు ఇచ్చే పవర్ పాయింట్ ప్రెజెంటేషనే కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆల్రెడీ డాక్యుమెంటరీని రిలీజ్ చేసింది. ప్రధానంగా ఇటు కరెంట్ ఇష్యూ మీద గతంలో చూసుకున్నట్టయితే కరెంట్ ఇష్యూ ప్రధాన అంశంగా మారింది. ఈ నేపథ్యంలో అక్కడ వ్యవసాయానికి 24 గంటలు ఇవ్వట్లేదు, కేవలం కొన్ని గంటలు మాత్రమే ఇస్తున్నారు అంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది. అలాగే అవినీతి, కొన్ని లక్షల కోట్ల అవినీతి జరిగిందని కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. మరి ఈ రోజు ప్రెజెంటేషన్ లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో దీన్ని ఏ విధంగా నిరూపించుకునే అవకాశం ఉంది, మరి సమర్థంగా దీన్ని నిరూపించుకోగలదంటారా బీఆర్ఎస్ పార్టీ? ఖచ్చితంగా మీరు అన్నట్టు ముఖ్యంగా ఈ పవర్ పై అదేవిధంగా వ్యవసాయంపై ముఖ్యంగా ఈ అభివృద్ధి ఏదైతే గతంలో చేశామని చెప్తా ఉన్నారో దానిపై కూడా ఇటు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి ఎదురుదాడి దిగే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఇటు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపించడం జరిగింది. ముఖ్యంగా రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వడం లేదు, ఇది లాగ్ బుక్స్లో చూస్తే కూడా అర్థమవుతుంది, సబ్ స్టేషన్లో లాగ్ బుక్స్ కూడా మాయం చేస్తూ ఉన్నారని చెప్పేసి గతంలో అయితే కాంగ్రెస్ పార్టీ ఆరోపించిందో సో దాన్ని కూడా ఇందులో ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పొందుపరిచే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అయితే దాన్ని బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఎదుర్కొంటుందో అనేది మాత్రం ఒక ఉత్కంఠగా నెలకొని ఉంది. అంటే 24 గంటల కరెంటు ఇచ్చామని చెప్తుందా, లేదంటే లాగ్ బుక్స్ ఏదైతే దాచడం జరిగిందో దాన్ని ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ ఫేస్ చేస్తుంది అనేది మాత్రం ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. ముఖ్యంగా గత 10 సంవత్సరాల్లో ఏదైతే అభివృద్ధి జరిగింది అని చెప్తా ఉన్నారో ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు ఒకటే చెప్తా ఉన్నారు, 33 జిల్లాల కానుండి స్టార్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ చేయడం జరిగింది. 33 జిల్లాలుగా ఉన్నటువంటి తెలంగాణను 33 జిల్లాలుగా చేశాము. అదేవిధంగా మెడికల్ కాలేజీలు దాదాపు జిల్లాకు ఒకటి కూడా పెంచుకొని ఉన్నాము. సో విద్యుత్లో ప్రగతి సాధించాము. అదేవిధంగా ఇటు తలసరి ఆదాయంలో మనం ఇక ప్రగతి సాధించామని చెప్పేసి అవన్నిటినీ కూడా ఈరోజు బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడికి దిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అయితే దీన్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ మరి బీఆర్ఎస్ నేతలకు అవకాశం ఇస్తారా, లేదంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఏదైతే లోపాలు ఉన్నాయో అందులో లోపాలు కానివచ్చు, అదేవిధంగా అప్పుల కుప్పగా రాష్ట్రం
ఏ విధంగా మారింది అవన్నిటిని కూడా ఆ సభలో ప్రజెంట్ చేస్తున్నప్పుడు మరి బీఆర్ఎస్ నేతలు సో వాళ్ళు ఇవన్నీ కూడా వింటారా, లేదంటే ఎదురుదాడికి దిగుతారా, లేదంటే వాళ్ళ హౌస్ నుండి వాకౌట్ చేస్తారా అనేది మాత్రము ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. ఈ రోజు జరిగే సమావేశాలు అయితే వాడివేడిగా జరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అంటే శ్వేతపత్రం ఇవన్నిటిని కూడా అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉంది, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏ డిపార్ట్మెంట్లో ఏ విధంగా ఉంది, తెలంగాణ వచ్చినప్పుడు 2014లో ఉన్న పరిస్థితి ఇప్పుడు పరిస్థితి ఈ రెండింటిని కూడా బేరీజు వేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈ రెండింటినీ కూడా అంటే మిగులు బడ్జెట్గా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. ఆ అప్పులన్నీ వేటి కోసం వినియోగించారు, ముఖ్యంగా కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీ జేబులు నింపుకోవడానికే వాడారని చెప్పేసి కూడా గతంలో నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది. అవన్నిటినీ కూడా ఈ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో బయటపెట్టే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది అని చెప్పేసి ఇప్పటికే మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా వాళ్ళకు సమాధానం చెప్తారనేది మాత్రం ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. వెనెల రైట్ రాజు, థ్యాంక్ యూ. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన నేరుగా అసెంబ్లీకి వెళ్లనున్నారు. 3 రోజుల విరామం తర్వాత ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అనంతరం రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. మరోవైపు ఆర్థిక పరిస్థితిపై మాట్లాడేందుకు తమకు కూడా అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరుతున్నారు. ఇక ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగే అవకాశం ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన నేరుగా అసెంబ్లీకి వెళ్లనున్నారు. 3 రోజుల విరామం తర్వాత ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అనంతరం రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. మరోవైపు ఆర్థిక పరిస్థితిపై మాట్లాడేందుకు తమకు కూడా అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరుతున్నారు. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగే అవకాశం ఉంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి నెల 21న అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు. సచివాలయంలోని నిర్వహించే ఈ సదస్సుకు అన్ని జిల్లాల కలెక్టర్లు హాజరు కావాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు తేనీటి విందు ఉంటుందని, తర్వాత 4 గంటల నుంచి సమావేశం ప్రారంభమవుతుందని అందులో పేర్కొన్నారు. సంబంధిత అంశాలపై సమగ్ర సమాచారంతో రావాలని సూచించారు. ప్రధానంగా ధరణి, భూ సంబంధ సమస్యలు, 6 గ్యారెంటీల అమలు, వనరుల సేకరణ వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి నెల 21న అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు. సచివాలయంలోని నిర్వహించే ఈ సదస్సుకు అన్ని జిల్లాల కలెక్టర్లు హాజరు కావాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు తేనీటి విందు ఉంటుందని, తర్వాత 4 గంటల నుంచి సమావేశం ప్రారంభం అవుతుందని అందులో పేర్కొన్నారు. సంబంధిత అంశాలపై సమగ్ర సమాచారంతో రావాలని సూచించారు. ప్రధానంగా ధరణి, భూ సంబంధ సమస్యలు, 6 గ్యారెంటీల అమలు, వనరుల సేకరణ వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.